నెల్సన్ మండేలా ఒక మాట చెప్పేవాళ్ళు, ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ త్రూ విచ్ యూ కెన్ చేంజ్ ద వరల్డ్ అని. ప్రపంచాన్ని మార్చడానికి పదునైన ఆయుధం విద్య అని చెప్పేవాళ్ళు అనమాట. విద్య ఆరోగ్యం రెండు చూసుకుంటే అందరి జీవితాలు మారిపోతాయి. ఒకసారి నేను IIIT ఆర్కే వ్యాలీ ఇడుపులపాయ వెళ్ళాను. అది మనకు తెలుసు, కడపలో ఇడుపులపాయ ప్రాంతంలో ఉందన్నమాట. అక్కడ చూస్తే కొన్ని వేల మంది పిల్లలు అద్భుతంగా విద్యని చదువుకుంటున్నారు. సో ఇట్లాంటి కాన్సెప్ట్స్ చూస్తే చాలా చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చి చక్కటి విద్య అనేది ఎవరికైనా అవసరం. మంచి మంచి కాన్సెప్ట్స్తో స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ నిజంగా దార్శనికులు చేసే పని. అటువంటి ఒక పనే ఇప్పుడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేశారు. అదే వర్చువల్ స్కూల్స్ అన్నమాట. గవర్నమెంట్ వర్చువల్ స్కూల్ స్టార్ట్ చేయటం ఏంటి, ఇది ఒక అద్భుతం కదా. కోవిడ్ టైంలో ఢిల్లీ గవర్నమెంట్కి ఐడియా వచ్చిందంట. చాలామంది కోవిడ్ టైంలో విద్యను కోల్పోయారు. దాంతోపాటు చాలామంది విద్యను ఎఫర్ట్ చేయలేరు. వాళ్ళ కోసం వర్చువల్ స్కూల్ అనే కాన్సెప్ట్ వచ్చిందనమాట. అసలు ఏంటి స్కూల్? 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు, అంటే విద్యార్థులు 13 నుంచి 18 వయసు మధ్య ఈ వర్చువల్ స్కూల్లో ఎన్రోల్ చేసుకోవచ్చు. భారతదేశంలో ఏ మూల నుంచైనా ఎన్రోల్ చేసుకోవచ్చు. అడ్మిషన్స్ ఆన్లైన్లో జరుగుతాయి, సిలబస్ ఆన్లైన్లో కంప్లీట్ అవుతుంది. దాంతోపాటు సబ్జెక్ట్ మెటీరియల్ ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది, స్పెషల్ గైడెన్స్ ఆన్లైన్లో ఉంటుంది. IIT లాంటి వాటికి కూడా ఈ వర్చువల్ స్కూల్స్ ద్వారా ఫౌండేషన్ సపోర్ట్ ఉంటుంది. ఇదంతా కూడా ఇది విద్యా వ్యవస్థలో ఒక రెవల్యూషనరీ చెప్పొచ్చు. ఫిజికల్ క్లాస్ రూమ్, వర్చువల్ క్లాస్ రూమ్ ఒకటి కాకపోయినా అసలు అందుబాటులో లేనప్పుడు వర్చువల్ క్లాస్ రూమ్ ఎంతో కొంత ఊతం ఇస్తుంది కదా. విద్యా వ్యవస్థ సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్ గవర్నమెంట్ చాలా మార్పులే తీసుకొచ్చింది. ముఖ్యంగా 2019లో ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ బడ్జెట్ చూసుకుంటే, ఢిల్లీ గవర్నమెంట్ బడ్జెట్ చూసుకుంటే 26% ఎడ్యుకేషన్కే ఖర్చు పెట్టిందంట. అసలు ఏంటిది అంటే మనం 2-3 అంశాలు గమనించవచ్చు. హ్యాపీనెస్ కరికులం, ఎడ్యుకేషన్లో హ్యాపీనెస్ కరికులం ఉందంట పిల్లలకి. అంటే వాళ్ళ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి, వాళ్ళ క్రిటికల్ థింకింగ్ గురించి, వాళ్ళ మెంటల్ హెల్త్ గురించి, ఇవన్నీ దానిలో ఉంటాయి. దాంతోపాటు దేశభక్తి కరికులం అనమాట. ఈ దేశభక్తి కరికులంలో పేట్రియాటిక్ థింకింగ్ గురించి, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ గురించి, వీటన్నిటి గురించి. దాంతోపాటు ఎంటర్ప్రినర్షిప్ మైండ్స్ కరికులం అనమాట. అంటే వాళ్ళు ఎంటర్ప్రినర్స్గా ఎలా తయారవుతారు పిల్లలు, దానికి సంబంధించిన కరికులం. ఇట్లా రకరకాల కరికులమ్స్. కొన్ని సంవత్సరాల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఒక ఇది కూడా నేను చదివిన ఒక ఆర్టికల్. దానిలో ఢిల్లీ గవర్నమెంట్ ప్రత్యేకంగా ప్రతి స్కూల్స్లో సీసీ కెమెరాలు పెడుతుంది. పిల్లలు స్కూల్లో ఏం చేస్తున్నారో, టీచర్ ఎలా చెప్తున్నారో పేరెంట్స్ గమనిస్తూ ఉండొచ్చు అనమాట. టీచర్ ట్రైనింగ్లో కూడా అద్భుతంగా మార్పులు తీసుకొచ్చారు అక్కడ. ఢిల్లీలో గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలంటే ఇప్పుడు అందరికీ చాలా ఉత్సాహంగా ఉంది. దాంతోపాటు హెల్త్ మీద కూడా గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఢిల్లీలో. మొహల్లా క్లినిక్స్ కానీ, ఈ హెల్త్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్స్ ఆమ్ ఆద్మీ పార్టీ థంబ్ రూల్స్ అని మనం చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఈ వర్చువల్ స్కూల్ అనే కాన్సెప్ట్ కొంతవరకు సక్సెస్ అయితే, ఎవరికైతే ఎడ్యుకేషన్ అందుబాటులో ఉండదో వాళ్ళందరికీ ఇది హెల్ప్ అవుతుంది. కానీ ఎంతమందికి ఆన్లైన్ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి, ఎంతమంది దీనిలో రెగ్యులర్గా స్కూల్కి అటెండ్ కాగలరు, ఇవన్నీ ఛాలెంజెసే. కానీ ఏదో ఒక అడుగైతే ముందుకేశారు కదా అరవింద్ కేజ్రీవాల్.